హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు సిటీలను తలదన్నే 4వ సిటీ తయారుగా పోతున్నదట. అగో ఆ సిటీ పట్నంలో యాడుంటది? భాగ్యనగరంలోనేనా లేకుంటే ఇంకా వేరే దిక్క? ఎప్పటి సంది పునాది పడుతుంది? ఎప్పటి వరకు ఆ సిటీ పూర్తవుతుంది? ఇంతకు ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు ముంగటేసిర్రు అంటారా? అన్ని ముచ్చట్లు ఇందాం నడువుర్రి. అధ్యక్ష, హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, ఇప్పుడు ముచ్చేర్లలో 4th సిటీని మేము ఈ రోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ. ఇన్నరా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? 3 పట్టణాలు కలిపితే కూడా 4వ పట్టణం అన్నింటిని మించి అవ్వాల్దారు ఉంటుందట. హైదరాబాద్ నగరం అలతే మారిపోతుందట. అదే భవిష్యత్తులో బందోబస్తుగా పనిచేస్తుందన్న తరీకల అంటుండంటే మరి బాహుబలి సినిమాలో రాజమౌళి సార్ కట్టించిన మాహిష్మతి సామ్రాజ్యం లెక్క పెద్ద పెద్ద గోడలు, సుందర గోపురాలు, బహుళ అంతస్తులు, రామసక్కని రాజభవనాలు, చూడసక్కని సౌదాలతోని నిండిపోయి రాజకోటను తలపిస్తుందా? లేకుంటే కల్కి సినిమాలో నాగాశ్విన్ సార్ కట్టిన ఫ్యూచర్ సిటీ అని కొత్త ప్రపంచానికి అడుతుర్రా? అంటే ఏమో మరి సీఎం సార్కే తెలియాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మరి మీరు కట్టే కొత్త 4వ సిటీల సామాన్య పబ్లిక్కు సౌలతులు ఉంటాయా? లేకుంటే దండిగా పైకం ఉన్నోళ్ళకే దర్జాగా బతికే వీలుంటుందా? అలా మనుషులు పని చేస్తారా లేకుంటే అంత రోబోలతోనే నడుస్తుందా? 3 సిటీలను తలదన్నేటట్టు అంటుర్రు. ఇరికిరుకు గల్లులు, చిన్న చిన్న సందులు, వానొస్తే మునిగిపోయేటట్టు ఉన్న పట్టణాన్ని అయితే నిర్మించారు కదా సారు. ఇంత మంచిగా చెప్పిర్రంటే అట్లా మాత్రం చెయ్యారనే అనుకుంటున్నాము. అయినా అసెంబ్లీ ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలనేమో నెరవేర్చకుండా ఆలోచన చేస్తుర్రు. చెప్పని పనులనేమో చేస్తాం అనుకుంటా ముంగటేసుకుంటుర్రు. ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.